హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఏం చేస్తున్నాము అనుకుంటున్నారు కదా, చెప్తాను. మా వారు వస్తారు కదా, చెప్తాడు క్లియర్గా. నాకు తెలియదు అంటే ఇంత క్లియర్గా చెప్పడం నాకు తెలియదు కదా. ఏం చేస్తున్నామో ఏంటో చెప్తారు. అంతకుముందు ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళారు, వాళ్ళకి నేను పొటాటో ఫ్రై చేశాను. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రసం చేసి గిన్నెలన్నీ కడిగేసి బట్టలన్నీ మడతేయడానికి లోపల వేసాను. మిషన్లో బట్టలు కూడా వేసేసాను. నా పని నేను చేసుకుంటుంటే పిలిచాడు అన్నమాట, రా వీడియో తీద్దురా అని చెప్పేసి. వీడియో తీయడానికి రాళ్ళు ఇవ్వండి, వీడియో తీయడానికి వచ్చాను. ఇంకా బట్టలు మడత పెట్టి ఇల్లంతా ఊడ్ చేస్తే అయిపోద్ది. అదండి వస్తున్నాడు, సిమెంట్ తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు దాకా ఫ్లెక్సీ తయారు చేశాడు అత్తమ్మ వాళ్ళది, హోటల్ ఫ్లెక్సీ. ఇలాగా ఫ్లెక్సీ తయారు చేశాడు. మళ్ళీ అటు పోయాడు. ఏంటో చెప్పకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడో చూద్దాం. నా పని నాకుంటే వీడియో కోసం మళ్ళీ ఇటు పిలిచాడు. మా కరివేపాకు చెట్టు ఎప్పుడు పెద్దదైద్దో దీన్ని కోసి తాలింపులో ఎప్పుడు వేస్తాను. ఏంటి చూడు, ఏం చేస్తున్నావు? క్లారిటీ చెప్పవా? నాకు తెలియదని నేను చెప్పాను, నువ్వు క్లారిటీ చెప్పు. ఏం చేస్తున్నావు? మోటరా? మోటార్ అక్కడ వేపిస్తావా? అది అడ్డొచ్చేదా దారికి? అటు నడవకూడదా? ఇదంతా తిరుక్కొని రావాలా? ఇటు నుంచి తిరుక్కొని రావాలా ఇటు బట్టలు ఆరేసుకోవడానికి? కొంచెం కూడా గ్యాప్ ఉండదా? మొత్తం గోడేనా? ఎట్టో నాకు తెలియదులే. ఇదేంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? భయపడకండి, దగ్గరికి చూపిస్తాను. ఇది మా మామయ్య ఆస్తి అండి. దీంట్లోనే ఇలాగా మేకులు, ఇనుములు, తుప్పు, తూలి, ఇదిగోండి ఇలాగ అన్నీ ఇక్కడ పెడతాడు. ఇదిగోండి ఇలా సువ్వలు కానీ కరెంటుకి సంబంధించిన అన్నీ ఇక్కడ పడేస్తారు. ఇది అత్తమ్మ వాళ్ళ మోటరు. నువ్వే కడతావా? నాకు ఇటు సైడ్ రావాలంటే భయం అండి బాబు, పాములు ఏమైనా ఉంటాయని. అందుకే చివరి దాకా రాను. ఇట్లా ఇక్కడ బట్టలు ఆరేయడానికి అంతే. ఆ పైనుంచి దిగి అలా వచ్చి అక్కడ బట్టలు ఆరేస్తాను, ఆ కొంచెం ఊడ్చుకుంటాను, మళ్ళీ అలాగా పైకి వెళ్ళిపోతాను. ఆ ముందే తిరుగుతాను కాబట్టి ఈ పాటకు అసలు రాను నేను. బాగా కళ్ళలో పడుతుంది. నువ్వు అది దిమ్మ కట్టగలవా? నువ్వే కడతావా? అసలు ఎందుకు కడుతున్నావు ఏంటో వాళ్ళ క్లారిటీ లేదు, చెప్పచ్చు కదా. ఏంది ఇల్లు అయిపోయిన తర్వాత మోటార్ అనుకుంటున్నారు. పెద్దగా మాట్లాడు, రోడ్డుకి వినబడట్లా. ఇక్కడ ఏమైందంటే మేము మోటార్ ఇల్లు కట్టించేటప్పుడు మోటార్ ఏమైందంటే అత్తమ్మ వాళ్ళది పెద్ద పైపు ఉంది కదా, అది పైకి లాక్కొని వెళ్ళి ట్యాంక్లో పట్టుకుంటున్నాము. కొన్ని కారణాల వల్ల వేయించుకోలేదు, ఇబ్బందుల వల్ల మోటార్ వేయించుకోలేదు ఇన్ని రోజులు. సరేలే ఎందుకులే, పెద్ద పైపు ఉంది కదా అదే వెళ్ళి పట్టుకుంటా ఉంటే సరిపోయిద్దిలే, రోజుకి ఒక్కసారే కదా ట్యాంక్లో అని చెప్పేసి మా వారు ఇన్ని రోజులు వేయించలేదు. కానీ పద్దాక అంతలో పైపు అదిగోండి అట్ట పైకి తీసుకొని వెళ్ళి పట్టాలంటే లోపల ఇబ్బంది అయిపోతుంది. అందుకోసం మోటార్ నాకు తెలియదు. ఇప్పుడు ఇలా పెడుతున్నాడు, ఇక్కడ వేస్తున్నాడు, ఈయన వేస్తున్నాడు అని మాత్రం నాకు తెలియదు. అందుకే క్లారిటీ రాక ఇప్పుడు దాకా ఆగాను. ఏంటిది? అందుకే మా ఇంటికి మోటార్ వస్తుంది. ఇలా కట్టి చుట్టూ కట్టి పైన ఏం కట్టరు. అవును, చుట్టూ కడతావుగా. మరి చుట్టూ అంటున్నాను, చుట్టూ అంత హైట్ కి దిమ్మ కట్టేస్తా మొత్తం పూర్తిగా. కింద కడతావు అంతేనా? కింద మోటార్ పెట్టాక అప్పుడు తర్వాత చుట్టూ పెట్టుకోవాలి. అదండి చూసుకొని సంగతి.
ఇంకా అదంతా కలిపేసి ఇంకా కింద పోసేయడమేనా, రాళ్ళు పెట్టిపోయాలా? ఏం పని చేస్తున్నాడో, అని చక్కగా చేస్తున్నాడో మా ఆయన. ఏమండి ఎప్పుడు నేర్చుకున్నామండి పని? అదిగోండి ఇక్కడ తీసేశారు అత్తమ్మోళ్ళు. అదిగో అక్కడ హోటల్ అక్కడ పెట్టారన్నమాట. అవన్నీ చూసాను, ఇదో జూమ్ చేసా, చూపించాను. అదిగో మొత్తం దగ్గర ఉన్నట్టుంది. అదిగోండి ఇలాంటి పొయ్యి, ఇక్కడ ఉన్న పొయ్యే మళ్ళీ అదిగోండి అక్కడ కట్టారు పొయ్యి. అదేమో బండి, అంతే దోశలు వేసేది, అక్కడే దోశలు వేసేది. వెళ్తూ ఉంటాం కూడా, చూపిస్తాను ఈసారి దోశలు వేసేటప్పుడు. కోళ్ళు బయట తినకూడదు అన్నారని చెప్పేసి ఈ నాటుకోడి మీద పడిందండి నాకు, ఇంట్లో పెంచుకున్న కోడి మీద. అది చూడండి ఎలా చూస్తుందో. నన్ను తింటావా అని, నిన్నే తింటా వద్దంట. నా పని ఆగిపోయింది. బట్టలు ఆరేయాలి, మళ్ళీ బట్టలు ఉన్నాయి మడత పెట్టాలి, ఇల్లంతా ఊడవాలి, సీరియల్ 2 చూడాలి. మధ్యలో పోసేస్తా. అవును, అన్నీ వరుసగా పెట్టుకొని వచ్చేయచ్చుగా. అటు 2 ఇటు 2 ఎందుకు పెడుతున్నావు? పెట్టకూడదు, మీరు రాళ్ళు ఒకటి సిగ్గు పెట్టాలి. ఇలా పెట్టాలంట. మోటార్కి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నామండి. పెద్ద పైకి అంటే ఈయన ఉన్నప్పుడే పట్టుకోవాల్సి వస్తూ ఉండింది. పైకి వెళ్ళి మోటార్ లాక్కొని, ఇదిగోండి ఇట్ట లాక్కొని వెళ్ళి ట్యాంక్లో పట్టుకోవాల్సి వస్తూ ఉండింది. వచ్చేది సమ్మర్ కదా, కరెంట్ అసలు ఉండదు. ఈయన అదే టైంకి ఉండడు, నేను వెళ్ళి పట్టాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకే ఏం చేసుకుంటే సగం బాధపోద్ది. ఈ ఎండ చూడండి అసలు ఎలా ఉందో. మా మామిడి చెట్టుకి ఎన్ని మామిడికాయలు వచ్చినాయో, చిన్న పిందులన్నీ ఎన్ని ఉన్నాయో, చిన్న కాయలు చాలా ఉన్నాయి. పూత కూడా చాలా వచ్చింది. ఇదేమో ఏం కాయ అండి? ఇది బత్తాకాయ కదా. దీన్ని ఏంటంటే దబ్బకాయ. ఈ చెట్టు నీ పక్కన ఉందే, ఆ చెట్టు ఏం చెట్టు? అవునా,
వస్తాయి కాయలు, చూపిస్తా, పెద్ద పెద్ద కాయలు వస్తాయి. మా పిల్లలు ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. హాఫ్ డేస్ ఎప్పుడు వస్తాయా అని. హాఫ్ డేస్ అంటే నా తలనొప్పి అండి బాబా. స్కూల్ టైమింగ్ మారిపోయింది. ఒక్కొక్కసారి 10th ఎగ్జామ్స్ రోజేమో మధ్యాహ్నం పూట రమ్మంటారు స్కూల్కి. ఒకవేళ కనుక మార్నింగ్ లేకపోతే వాళ్ళ ఎగ్జామ్ లేని రోజు మార్నింగ్. ఎందుకంటే స్కూల్ వీళ్ళు సెంటర్ పడిద్ది, వీళ్ళ స్కూల్లో ఎగ్జామ్స్ సెంటర్ పడుతుంది కాబట్టి అలా టైమింగ్స్ మారుతూ ఉంటుంది. హాఫ్ డేస్ అంటే తలనొప్పి అసలు. ఒక టైం అంటూ ఉండదు. ఏందంటున్నావు? ఇదిగోండి, అక్కడికి వెళ్ళి మళ్ళీ సిమెంట్ కలుపుతున్నాడు. అమ్మాయి ఏంది ఇంత గట్టిగా ఇచ్చేసి ఉన్నారు. వేరానికి బాగాలేదుగా, అది కలిపి పెట్టి ఏమంటే ఇదిగో నా చేతిలో 2 ఉన్నాయి, తొందరగా తీసుకో. ఫోన్ కూడా ఉంది. నిమ్మకాయ సోడా. అది సుగంధ. దీంట్లో సబ్జా ఉంటే సూపర్ ఉంటుంది, కానీ నా సబ్జా లేదు, అయిపోయిందంట. అదిగోండి. ఏం తీసుకురావాలి నేను వెళ్ళంటే రాళ్ళన్నీ మోసుకురావాలంటండి. ఆగే ఏంటి అటువైపా మొత్తం అంతా చాలా ఉన్నాయిగా. ఇక్కడ నుంచి ఇట్లా ఇసిరేస్తా. నా చేత కూడా ఇంకా నేనే పని చేసుకొని ఇంట్లో వస్తే మళ్ళీ రాళ్ళంట ఈయన. ఇక్కడి నుంచి అక్కడికి ఇసిరేస్తున్నారు రాళ్ళు. ఒకవైపు కెమెరా. చూడు, ఏం చేస్తానంటే ఇది తీసుకొని వెళ్ళి దీంట్లో వేస్తారు వాళ్ళు. అయ్యో ఏంటి ఒక సైడ్ వెళ్ళిపోతుంది. తోడు వీడియో తీద్దురా అని చెప్పేసి నన్ను ఇంట్లో పని ఆపిచ్చేసి ఇలా చేస్తున్నాడు. ఏంటి పడిపోతున్నాయి. అదిగోండి కొన్ని రాళ్ళు తీసాను, ఇంకా కొన్ని రాళ్ళు తీస్తాను. ఇప్పుడు కెమెరా ఇక్కడ సెట్ చేస్తాను, వస్తే మాత్రం తీస్తాను. చూడండి.
పట్టుకున్నానా లేదా కెమెరాలో? సరిపోవా ఈ రాళ్ళు? చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి చాలు అంత అవసరం మేము చాలా ఇదిగోండి చూడండి నేను ఎన్ని రాళ్ళు తెచ్చాను. గ్రేట్, నేను ఎన్ని రాళ్ళు మోసాను. మళ్ళీ పిలుస్తాడంట, మళ్ళీ తీసుకురావాలంట. ఓయ్ అవ్వలేదా ఇంకా? ఇంకా హైటేనా ఇంకో రాయి పెట్టాలా? ఇంకో రాయి పెట్టాలా? ఇదిగోండి, ఆ లోపు నేను వెళ్ళి మా వారు ఇంత పైకి కట్టేసరికి ఇదిగోండి బట్టలన్నీ ఆరబెట్టేసి ఇంట్లో పనంతా చేసుకొని మళ్ళీ వచ్చానన్నమాట. ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసేసి సగం కట్టేశాడు. అలసిపోయాడంట.